సిద్దిపేట పట్టణంలో లైట్ మోటార్ వెహికల్స్ డ్రైవర్స్ కి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో డ్రైవర్స్ కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని, చాలా మంది ఉపాధి లేక కూలీ పనికి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కంటే తమ ఆస్తుల అభివృద్ధి కోసం పనిచేస్తుందని మండిపడ్డారు. లైట్ మోటార్ వెహికల్స్ పరిస్థితి చెప్పుకుంటే చాలా బాధగా ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అటు ఆటో డ్రైవర్లైనా ఇటు ట్యాక్సీ డ్రైవర్లైనా ఇద్దరి పరిస్థితి రోడ్డు మీద తెచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆటో డ్రైవర్లు అయితే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. చాలామంది ఆటోలు ఇడిచిపెట్టి ఉపాధి హామీలో మట్టి పనికి పోతున్నారు, కూలీకి పోతున్నారు. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి అటు ఆటో కార్మికులు ఎదుర్కొంటున్నారు. ఈ లైట్ మోటార్ వెహికల్ సంబంధించి కూడా మున్పట్లాగా గిరాకీ అయితలేదు. ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే వారంకు 3-4 గిరాకీ అయితే పక్కా దొరుకుతుండే. నెల మీద 15-20 గిరాకీ దొరుకుతుండే, ఒక 10 రోజులు పట్టుకుందరు. కానీ ఇప్పుడు ఉల్టా అయిపోయింది. 10 రోజులు దొరికితే ఎక్కువ, 10 రోజులు దొరుకుతుంది, 20 రోజులు ఉట్టుకుండే పరిస్థితి వచ్చింది. అంటే దాని ఇన్స్టాల్మెంట్లు వెళ్తలేవు, ఇంటి కిరాయి కూడా కట్టుడు కష్టమవుతుంది, పిల్లల చదువులు కష్టమవుతుంది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఒక సిద్దిపేటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా లైట్ మోటార్ వెహికల్ల పరిస్థితి అదే అయిపోయింది. ఆటో డ్రైవర్ల పరిస్థితి కూడా అదే అయింది. అంటే